మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన ఈ కుటుంబ ప్రార్థన కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన అందరికీ వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి జనవరి 1వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు వరకు 207 రోజుల పాటు ఆయన కృప కలిగిన రెక్కలను భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం అందరూ రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. చదవండి ఒకసారి. జకర్యా ప్రవచన గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో రాయబడే మాట ఒకసారి చూడండి అందరూ. పేజీ నెంబర్ 783. తొమ్మిదో వచ్చినరా 13వ అధ్యాయం జకర్యా గ్రంథం 9వ వచనం. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు బంగారమును శోధించినట్లు శోధింతును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్రను ఆలకిస్తాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్రను ఆలకించబోతున్నాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున మీరు వినే మాట ఏంటంటే ప్రభువు మీ మొర్రను ఆలకిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ఎప్పుడు ఆలకిస్తాడు, ఎలా ఆలకిస్తాడు, ఏం చేస్తే ఆలకిస్తాడు, కొంచెం ముందుకు వెళ్ళి మనం విందాం. అయితే ఈ మాట మీ మనసులో పెట్టుకోండి. ఈ రోజున ఆరాధనకు వచ్చినా, ప్రార్థనకు వచ్చినా, కూడికకు వచ్చినా మీ జీవితాల్లో ఒక మాట మీ హృదయం అనే పలక మీద భద్రపరచబడాలి. ఏంటి ఆ మాట? ఏం మాట్లాడుతున్నాడు ప్రభు? ఏమోలేండి, వెళ్ళాం వచ్చాం, 2 ప్రార్థనలు చేసాం, లేదా 2 మాటలు విని వచ్చేసాం, వాళ్ళు ఒక ముద్ద భోజనం పెడితే తిన్నాం అని సరిపెట్టుకుంటున్నాం. కానీ మనం దేవుని సందుకు వచ్చిన మనం ఆయన మాటను మోసుకుని వెళ్ళాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రార్థనకు వెళ్ళారు కదా, ఏం పొందుకొని వచ్చారు అని అంటే ఏమోనండి వెళ్ళాము వచ్చాము అని అంటుంటాం కొన్నిసార్లు. ప్రార్థనకు వచ్చిన మనం వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చాం, వచ్చేటప్పుడు బాధలతో వచ్చాం, వచ్చేటప్పుడు కష్టాలతో వచ్చాం, వచ్చేటప్పుడు కన్నీళ్లతో వచ్చాం, లేదా వచ్చేటప్పుడు ఏదో ఒక దుఃఖంతో, వేదనతో, ఇబ్బందితో, ఆ అసంతృప్తితో వచ్చి ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, దేవుని సందులో ప్రార్థించిన తర్వాత, ఆయన పాదాలు పట్టుకున్న తర్వాత, ఆయన సందులో మొర్ర పెట్టిన తర్వాత, అయ్యా అని ఆయనను వేడుకున్న తర్వాత, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మన పరిస్థితి వచ్చినప్పుడు ఉన్నట్టుగా ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. తిరిగి వెళ్ళేటప్పుడు మనం ఏం మోసుకుని వెళ్ళాలి? దేవుని మాటను, ఆయన వాక్కుని మనము మోసుకొని వెళ్ళగలిగే వారిగా మార్చబడదుము గాక. వాక్యము మన హృదయంలో ఉంటే, వాక్యం మన శరీరంలో అతకబడితే, వాక్యము చేత మనం ప్రతిరోజు తడపబడితే మనము కళకళలాడుతున్న మొక్కలాగా మార్చబడతాం. అదే వాక్యం లేకపోతే ఎండిపోతుంటాం, వాక్యం లేకపోతే నీరసించిపోతుంటాం. మనకు తెలుసు కదా, మన ఇంటి దగ్గర ఉన్న కుండీలో ఉన్న మొక్కలైనా, నేలలో ఉన్న మొక్కలైనా 10 రోజులు నీళ్లు పోయకుండా ఉండండి, ఏమవుతాయి? ఎండిపోయి మోడి పారిపోతాయి. అలాగే వాక్యం అనేటువంటి ఆ నీరు శరీరాన్ని, ఆత్మను తాకకపోతే మనం ఎండిపోతాం, వాడిపోతాం, మోడిపారిపోతాం. అందుకనే ప్రతిరోజు వాక్యం, ప్రతిరోజు వాగ్దానం, ప్రతిరోజు ఆయన మాటలు మనం వింటున్నాం అంటే దానికి కారణం ఏంటి తెలుసా? మనల్ని దేవుడు ప్రతిరోజు వాక్యమైన నీటి ద్వారా మనల్ని పెరగడానికి కృప చూపుతున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ఇక్కడ చదివిన మాట ఏముందో తెలుసా? వారు నాకు మొర్ర పెట్టగా నేను వారి మొర్ర ఆలకిస్తా. ఈ మాట మీ మనసులో పెట్టుకోండి. నేను వారి మొర్రను ఏం చేస్తాడు ఆయన ఈ రోజు నుంచి నీ మొర్రను ఆలకించబోతున్నాడు. ఈ రోజు నుంచి నీ ప్రార్థనను వినబోతున్నాడు. అంటే ఎప్పటివరకు వినలేదా అని అనుకోకండి. ఎప్పటివరకు విని కార్యాలు చేసిన సందర్భం వేరే. ఈ రోజు నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. నేను నీ మొర్రను వింటా, నీ కన్నీటిని చూస్తా, నీ మొర్రను వింటా, నీ పక్షాన నిలబడతా, నీ మొర్రను వింటా, నీ పట్ల ఈ మునిపన్నడు జరగని కార్యాలు ఉన్నాయి కదా,
అవన్నీ కూడా ఈ రోజు నుంచి నేను జరిగేటట్లు చేయబోతున్నాను. ఈ రోజున వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా విశ్వసిస్తే, వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటే, మరొక మాట ఉంది కదా, మనుష్యుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చే మాట వలన ఏమవుతాడు? జీవిస్తాడు, బ్రతుకుతాడు. ఈ రోజున ఆయన మాట మనం బ్రతికించాలండి. మనం అనుకుంటాం మాట కాదండి చక్కటి బిర్యానీ నన్ను బ్రతికిస్తుంది, మాట కాదండి చక్కటి ఉద్యోగం నన్ను బ్రతికిస్తుంది, మాట కాదండి చక్కటి హోదా నన్ను బ్రతికిస్తుంది అని అనుకుంటాం. దానివల్ల బ్రతుకుతాం. కానీ ఈ బ్రతుకు శాశ్వత కాలం అంటే బ్రతుకుగా ఉండదు, కొంతకాలమే. కానీ వాక్యం చేత బ్రతికే మనం ఇక్కడ కొంతకాలం భక్తి చేసి వాక్యాన్ని హత్తుకొని వాక్యానుసారంగా జీవించి వాక్యానుసారంగా నడిచిన మనం ఒక దినాన ఈ తనువును విడిచిపెట్టి, ఈ భూమిని విడిచిపెట్టి, ఈ యాత్రను ముగించుకొని ఇక ఇక్కడ అయిపోయింది అని కాదు, యుగ యుగాలు దేవునితో జీవించేటట్లుగా మన వాక్యం బ్రతికించుతుంది. ఆమెను చెప్పండి. ఈ వాక్యం దేనికి వినాలి, దేనికి చదవాలి తెలుసా? ఇక్కడ ఉన్నంత కాలం మాత్రమే కాదు, మనం యుగ యుగాలు దేవునితో ఉండేటట్లుగా ఈ వాక్యం మనం బ్రతికిస్తుంది. ఆమెను చెప్పండి. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం మూలవాక్యం మనం ఏమంటున్నాం? ఆయన నీ మొర్ర ఆలకిస్తాడు. ఎందుకు ఆలకిస్తాడు? ఎలా ఆలకిస్తాడు? దాని ముందు మరలా వచనం ప్రారంభించండి. 9వ వచనాన్ని. నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు. ఇక్కడ ఆగండి ఒకసారి. అగ్నిలో నుంచి ఏం చేస్తున్నాడు? ఆ వెండిని ఏం చేస్తున్నాడు? శుద్ధీకరిస్తున్నాడు. వెండి దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? విమోచనకు. వెండి దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? రక్షణకు. వెండి దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? విడుదలకు. ఈ రోజున ఈ వెండి ఎక్కడుందంట? చెప్పండి అందరూ. ఈ వెండి ఇప్పుడు ఎక్కడుంది? అగ్నిలో ఉన్న వెండి ఏమవుతుంది? కాలిపోతుంది. ఆ అగ్నిలో ఉన్న వెండి ప్రతిరోజు కాలుతూ 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 ఉంటే ఆ కాలుతున్న వెండిని అంటున్నాడు ఈ రోజున దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట, అగ్నిలో నుండి వెండిని తీసినట్లుగా నేను మిమ్మల్ని శుద్ధిపరుస్తా, అంటే శుద్ధి చేస్తా. ఈ రోజున రక్షించబడిన మనం, వాక్యాన్ని వింటున్న మనం, ప్రార్థన చేస్తున్న మనం, మందిరానికి వెళ్తున్న మనం, కష్టపడిన దాంట్లోంచి కానుకిస్తున్న మనం, ప్రతిరోజు మనం ఏమనుకుంటా తెలుసా? నాకే వచ్చాయండి అగ్ని లాంటి శ్రమలు. అగ్ని దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? శ్రమలు. అగ్ని దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? కష్టాలు. అగ్ని దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? మనకు ఎదురవుతున్న నిట్టూర్పులు. అయితే ఇవన్నీ కనబడుతున్నాయి. అగ్నిలో నుంచి వెండిని తీసి నేను శుద్ధిపరిచినట్లుగా శుభ్రపరుస్తా. నేను మిమ్మల్ని శుద్ధి చేస్తా. దేనికి? విమోచించడానికి. దేనికి? విడుదల కలుగు చేయడానికి. దేనికి? రక్షించడానికి. ఆయన మనలను ప్రతిరోజు అగ్నిలో, ప్రతిరోజు శ్రమలు. ప్రతిరోజు అనుకుంటాం కదా, అన్ని నాకు శ్రమలేనండి, అన్ని నాకు బాధలేనండి, అన్ని నాకు నిందలేనండి. ఎంత నమ్మకంగా బ్రతుకుతున్నా, ఎంత నేను యథార్థంగా జీవిస్తున్నా, ఎంత నేను ప్రార్థన చేస్తున్నా నా మీదకి ఏమొస్తున్నాయి? అగ్ని లాంటి శ్రమలు, అగ్ని లాంటి కష్టాలు నా మీదకి వచ్చి పడుతున్నాయి. ఇదిగో ప్రార్థన చేయని వాళ్ళు బాగానే ఉంటున్నారుగా, మందిరానికి వెళ్ళిన వాళ్ళు బాగానే ఉంటున్నారుగా, లోకానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళు బాగానే ఉంటున్నారుగా. భక్తి చేస్తున్న నాకే ఎందుకు శ్రమలు? నమ్మకంగా ఉంటున్న నాకెందుకు కష్టాలు? ఏ పాపం చేశానని, ఏ రకమైనటువంటి దోషం చేశానని, ఏ రకమైన అపరాధం చేశానని నా మీదకి వచ్చే ఈ కష్టాలు మనం కృంగిపోతుంటాం. కానీ ఈ రోజు ఈ మాటను మీరు మనసులో పెట్టుకోండి. శ్రమలు మనకు వస్తున్నాయి, శ్రమలు మనం పలకరిస్తున్నాయి, శ్రమలు మనం వెంటాడుతున్నాయి అంటే దానికి అర్థమేంటి తెలుసా? దేవుడు మనలను శుద్ధి చేస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనము శుభ్రపరచబడుతున్నాం, శుద్ధి చేయబడుతున్నాం, ఆయన పోలికలో మనము మార్చబడుతున్నాం. ఆమేన్ చెప్పండి. అగ్ని లాంటి శ్రమ వచ్చింది అని అంటేనే నీవైనా నేనైనా అనుకోవాల్సిన ఏంటి తెలుసా? నేను దేవునికి పనికొచ్చే పాత్రగా మార్చబడుతున్నా, నేను దేవునికి పనికొచ్చే సాధనంగా తయారు చేయబడుతున్నా. కుమ్మరివాడు ప్రతిరోజు ఆ మట్టిని పిసికి, ఆ మట్టి నేలలో ఉన్నంతరకు బాగానే ఉంటుందిగా, మట్టి నేలలో ఉన్నంతరకు చక్కగా ఒక ముద్దలాగా లేదా ఒక గడ్డలాగా ఉంటుంది కదా. ఆ మట్టిని తవ్వుతాడు, ఆ ఖనిజం తీసుకొస్తాడు. తవ్వినప్పుడు బాధలు కలుగుతున్నప్పుడు ఆ మట్టి అనుకుంటది, ఇప్పటివరకు నేను నేలలో అన్ని మట్టితో పాటు కలిసినప్పుడు బాగానే ఉంది కదా, ఎందుకు నన్ను ఎట్టి పొడుస్తున్నాడు, ఎందుకు నన్ను ఈ విధంగా పొడిచాడు అని బాధపడుతుంది.
ఈలోపు పొడిచాడా అక్కడితో అయిపోవాలా, తీసుకుని వెళ్తాడు, కింద పడేసి నీళ్లు పోసి కాళ్ళకు తొక్కడం మొదలు పెడతాడు. ఎన్ని శ్రమలే. ఒకసారి పొడిచాడు, ఇక రెండోసారి ఏం చేస్తున్నాడు, తొక్కడం ప్రారంభించాడు. ఆ మట్టి పైకి చూసి అనుకుంటుందంట, కొమ్మరిని చూసి, ఏంటయ్యా ఎంత బాధపడుతున్నావు నన్ను, ఎందుకంత కష్టపడుతున్నావు నన్ను అని అనుకుంటే అది ఒక వస్తువుగా పాత్రగా తయారు చేయబడదు. ఆ రోజున అక్కడ అన్ని మట్టిలతో పాటు ఉన్న దాన్ని వేరు చేసి ఒక చోటకు తీసుకొచ్చి దాన్ని కాళ్ళతో తొక్కి మెత్తగా చేసి తర్వాత సారిపై పెట్టి తిప్పుతుంటాడు. తిప్పుతున్నప్పుడు కూడా శ్రమే. అయ్యా కళ్ళు తిరుగుతున్న కాసేపు బాబు అంతకు వీల్లేదు. కొన్నిసార్లు కొండ పగిలిపోతున్నా ఒరిగిపోతున్నా మరలా దాన్ని తయారు చేయడానికి ఒప్పుకుంటాడు తప్ప దాన్ని ఏమాత్రం పారేయడానికి ఇష్టపడాడు. ఈ రోజున అగ్ని లాంటి శ్రమలు, కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, బలహీనతలు, ఎన్నో రకాల అవమానాలు ఎదురవుతున్నప్పుడు మనం అనుకుంటాం, భక్తి చేస్తున్నాం నాకెందుకు వచ్చాయి ఈ కష్టాలు, ప్రార్థన చేసుకుంటున్నా మాకెందుకు వచ్చాయి నిందలు, పదార్థం బ్రతుకుతున్న మాకెందుకు అవమానాలు, తలెత్తుకోలేని పరిస్థితులు, ఒకరి ముందుకు వెళ్ళి తలదించుకునే పరిస్థితులు ఇవన్నీ నాకు ఎందుకు వస్తున్నాయి అని కృంగిపోతుంటాం కదా. ఒక్క మాట మీరు మనసులో పెట్టుకోండి, ఏ శ్రమ మన దగ్గరకు వచ్చినా, ఏ శ్రమ మనల్ని బాధించాలని వచ్చినా, ఏ శ్రమ మన కృంగదీయాలని వచ్చినా ఒకే ఒక్క మాట మీరేమనుకో తెలుసా, నేను దేవుని చేత శుద్ధీకరించబడబోతున్నాను. ఆమేన్ చెప్పండి. ఒక వ్యక్తి శుద్ధీకరించబడాలంటే ఒక మంచి సబ్బుతో స్నానం చేస్తే శుభ్రం అయిపోతామని అనుకుంటాం, ఇది శరీరం వరకే. మరి మన ఆత్మ శుద్ధీకరించబడాలంటే ప్రతిరోజు వెండిని అగ్నిలో కాలుస్తున్నాడు. ఆ కాల్చిన ప్రభువు ఒక రోజున దాన్ని బయటకు తీసి శుద్ధీకరిస్తున్నాడు. ఈ రోజున మన ఆత్మీయ జీవితం శుద్ధీకరించబడి కృపచేత నింపబడును గాక. ఎన్నో శ్రమలు మిమ్మల్ని పలకరించినా, ఒకరు మిమ్మల్ని లేపి నిలబెట్టి అడిగినా, ఇన్ని శ్రమలు చెప్తారో, ఇన్ని బాధలు ఉన్నాయి, మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, పైకి నవ్వుతూ కనపడుతున్నాం, పైకి ఏ బాధ లేదు అన్నట్టుగానే జీవిస్తున్నాం. అద్దెకు తెచ్చుకున్న నవ్వుని ముఖం మీద పెట్టుకొని మా జీవితాన్ని కొనసాగిస్తున్నాం అని చెప్పని వాళ్ళు ఎంతమంది? ఈ రోజు ఈ మాటలు వింటున్న మనం అగ్ని లాంటి శోధనలు, అగ్ని లాంటి శ్రమలు, అగ్ని లాంటి పరిస్థితులు కుటుంబాల్లోకి వస్తున్నాయి, వ్యక్తుల్లోకి వస్తున్నాయి. వచ్చినప్పటికీ కూడా మీరు ఉండాల్సిన అనుకోవాల్సిన ఏంటి తెలుసా, నేను నా దేవుని చేత శుద్ధీకరించబడుతున్నా, నేను నా దేవుని చేత విమోచించబడుతున్నా, నేను నా దేవుని చేత ఈ శ్రమలన్నింటిలోంచి విడుదల పొందబోతున్నా. నానేం చెప్పండి. అగ్ని అనే శ్రమ ఎలాంటిదో చెప్పనా, ముగ్గురు వ్యక్తులు ఒక ప్రతిమ ఏదైతే మొక్కకపోతే అగ్నిగుండంలో పడేస్తా అని చెప్పారు. చెబితే అందరూ కూడా అరే ఏం లేదు, కాసేపు కళ్ళు మూసుకొని తల వంచి దండం పెడితే సరిపోద్ది, ఒకసారి ఇలా అనుకో అని చెప్పారు. ఎంతమంది ఎన్ని చెప్పినా ఆ ముగ్గురు ఏమన్నా తెలుసా, మేము ఇదిగో ఈ ప్రతిమ ముందు తల వంచం, మేము ఎవరో తెలుసా, ఎవరిని ఆరాధిస్తున్నామో తెలుసా, జీవము కలిగిన దేవుని మేము ఆరాధిస్తున్నాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన మమ్మల్ని శుద్ధి చేసేవాడు, ఆయన మమ్మల్ని ప్రతిరోజు కూడా రూపాంతరపరిచేవాడు. ఆయన ఎదుట ఉన్న మేము ఎక్కడ తల దించం, తల వంచం అన్నట్లుగా వాళ్ళు మాట్లాడితే వీళ్ళు అందరూ కూడా మోకరించి, వీళ్ళు ముగ్గురు మోకరించబోయేసరికి రాజుకి కోపం వచ్చింది. అగ్నిని పెంచండి 7 అంతలు. ఆ మాట వినబోయి అక్కడ ఉన్న పనులు అగ్ని పెంచి, ఆ అగ్ని పెంచితే ఆ సెగకు తట్టుకోలేక అక్కడ కొంతమంది కాలు చనిపోయారు. తర్వాత వీళ్ళని తీసుకుని వీళ్ళు వేద్దామని వేయడానికి వెళితే వీళ్ళని ఆ తాళ్ళతో బండకాలతో చేతులు కాళ్ళు కట్టేసి అగ్నిలో పడేస్తే ఆ అగ్నిలో పడేయడానికి వెళ్ళిన వాళ్ళు కాళ్ళు బూడిద అయిపోయారు. ఒక్క మాట చెప్పనా, ఎదురుగా అగ్ని లాంటి శ్రమ ఉంది, ఎదురుగా అసలు అగ్నే కనబడుతుంది, అగ్ని గుండం 7 అంతలు చేయమన్నాడు. వీళ్ళు ఏమనుకోవాలి, ఎందుకు వచ్చిన బాధలే, దేవుని కాసేపు పక్కన పెట్టి ఇదిగో ఒక దండం పెడితే సరిపోద్దుగా అనుకొని వీళ్ళు వాళ్ళు సరి చేసుకొని తమాయించుకొని ఏదో రకంగా ఆ పూట బ్రతకడం కోసం వాళ్ళు పని చేసినట్లయితే ఈరోజు మనం వాళ్ళ గురించి చెప్పుకునే వాళ్ళం కాదు. అగ్ని లాంటి శ్రమలు ఎదురుగా ఉన్నప్పటికీ వాళ్ళు ఏమంటారు తెలుసా, 3:17లో మేము సేవించుచున్న దేవుడు వేడిని గల మండుచున్న అగ్ని గుండములో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. గట్టిగానే చెప్పండి. ఎలాంటి అగ్ని శోధనలు కుటుంబంలోకి, బిడ్డల్లోకి, మన వ్యక్తిగత జీవితంలోకి వస్తున్నా నీవు నేను అనాల్సిన ఒక మాట ఏంటి తెలుసా, మమ్మల్ని తప్పించి రక్షించుటకు నా దేవుడు సమర్థుడు. ఆయన నేను ఆరాధిస్తున్నా. నా దేవుడు అసమర్థుడు కాదు, నా దేవుడు పనికిమాలిన వాడు కాదు, నా దేవుడు చేతగాని వాడు కాదు, నా దేవుడు నిన్ను శ్రమలో ఉంటే చూస్తూ పళ్ళు గురించి నవ్వుకునేవాడు కాదు, నా యొద్దకు దిగి వస్తాడు. అక్కడ రాసింది కదా, ఆ ముగ్గురిని వేయమన్నటువంటి వ్యక్తి 4 నుంచి వస్తున్నాడు అగ్నిలో. అక్కడ వాళ్ళు పిలిచాడు, ఎంతమంది వేశారు మీరు? 3. నాకేంటి బంధకాలు లేకుండా 4 కనబడుతున్నారు అంటాడు. కట్టి పడేశారు కానీ బంధకాలు లేకుండా 4. ఒక మాట చెప్పనా, అగ్ని లాంటి శ్రమ, అగ్ని లాంటి శోధన, అగ్ని లాంటి పరిస్థితి
నీ వద్దకు వస్తుంది అని నువ్వు భయపడినా, నేను భయపడినా, ఆ అగ్ని కంటే, ఆ శ్రమ కంటే, ఆ నింద కంటే, ఆ అవమానం కంటే నా దేవుడు ముందుగానే నీ వద్దకు వస్తున్నాడు. ఆమె చెప్పండి. వారికంటే ముందు అగ్నిగుండాలకు ఎవరు వెళ్ళారో తెలుసా? మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధ అగ్నిగుండాలకు వెళ్ళాడు. ఆమె చెప్పండి. వారిని కాపాడిన దేవుడు, ఆ శ్రమలను విడిపించిన దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ కలిగిన సమస్తాన్ని ఏ అగ్ని బంధకాలు ఎంతవరకు అంటాడినా వాటన్నిటి నుంచి తప్పించగలిగిన సమర్థుడు మనం ఆరాధించే దేవుడు. వాటి నుంచి విడిపించి నిన్ను శుద్ధీకరించి పరిశుద్ధపరచునుగాక. అగ్ని లాంటి శ్రమలు, ఎలాంటి శ్రమలు వచ్చాయి? పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు కదా, యోబు. ఆ వ్యక్తికి ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని నిందల అవమానాలు వచ్చాయి. అతను ఎలాంటి వాడు? ఒకవేళ అన్యాయం చేసేవాడా, మోసం చేసేవాడా, లంచాలు తీసుకునేవాడా, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పేవాడా? ఇవేమీ కాదు. కానీ ఆయన చేసిందల్లా ఎంతసేపు దేవుని సందులో ప్రతిరోజు బలిపీఠాలు కట్టేవాడు. ఆ అధ్యాయం ప్రారంభంలో రాస్తుంటది, ఊజు దేశంలోని అతని వంటి న్యాయవంతుడు గాని, యథార్థ వర్తనుడు గాని, నమ్మకస్తుడు గాని, ధనవంతుడు గాని లేడు. అంతటి పేరు పొందిన వ్యక్తి ఒక రోజున శ్రమల పాలైపోయాడు. దానికి కారణం, ప్రతిరోజు తన ఇంటికి, తనకి కలిగిన సమస్తానికి అగ్ని కంచె ఉంది. చుట్టూ దేవుడి కంచె వేశాడు. అయితే ఒక రోజున దేవుని దూతలందరూ, వాళ్ళందరూ సభ పెట్టుకున్న సమయంలో భూమి మీద నుంచి ఒకడు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే దేవుడు అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు అంటే, నేను భూమి మీద ఇటు అటు తిరుగుతున్నా. ఓహో, భూమి నుంచి వచ్చావా? సరే, భూమి మీద నా సేవకుడు ఒకడున్నాడు తెలుసా? భూమి మీద యోబు అనే నా భక్తుడు ఒకడున్నాడు తెలుసా అంటే, నాకెందుకు తెలియదయ్యా, నాకెందుకు అతను తెలీదు, నేను రోజు తిరుగుతున్నప్పుడు అతను కనబడతా ఉంటాడు. ఎప్పుడు దేవుడు 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 అని ప్రార్థన చేస్తుంటాడుగా, ప్రతిరోజు బలిపీఠాలు కడతాడుగా. పిల్లలందరి కోసం, 10 మంది పిల్లల కోసం, వాళ్ళు ఏమైనా తప్పు చేశారేమో, పొరపాటు చేశారేమో, ఏదైనా మనసులో ఏమైనా పాపం చేశారేమో అని చెప్పి రేపు జాములు లేచి 10 మంది పిల్లల కోసం బలిపీఠాలు కడతాడుగా అని అంటే, సరే అంతా బాగానే ఉంది కదా, నా భక్తుడు ఎలాంటి వాడో తెలుసా? యథార్థ వర్తనుడు, మంచివాడు, ప్రార్థనాపరుడు, భక్తి కలిగిన వాడు అంటే అన్ని దేవుడు చెప్తా ఉంటే, వారలేని అపవాది ఏమన్నాడు తెలుసా? ఊరికే నీకు భక్తి చేస్తున్నాడా? ఊరికే నీ దండం పెడుతున్నాడా? ఊరికే నీకు ఆరాధన చేస్తున్నాడా? నువ్వు అతనికి, అతని ఇంటి అందరికి ఏ వేసావు? కంచె వేసావు కనుక నిన్ను ఆరాధిస్తున్నాడు. ఒక్కసారి కంచెది, అతని బతుకు బయటపడుతుంది. ఒక్కసారి కంచెది, అతని బండారం బయటపడుతుంది. ఒక్కసారి కంచెది, అతని నోరుతో ఏమంటాడో తెలుస్తుంది అని దేవునికి అపవాదికి మధ్య జరిగిన ఆ ఘర్షణలో యోబుని దేవుడు అగ్ని వంటి శ్రమలకు అప్పగించాడు. ఆ అగ్ని వంటి శ్రమలకు అప్పగించినా సరే యోబు ఒకే రోజు ఆస్తి అంతా పోయింది. గొర్రెలు, గొడ్లు, పశువులు, గాడిదలు, ఒంటెలు అన్ని పోయాయి. ఆఖరికి 10 మంది పిల్లలు ఒకేసారి ఆ ఇల్లు కూలి దానిలో పడి చనిపోయారు. అంత నష్టం జరిగింది కదా. ఇక యోబు దేవుని విడిచిపెట్టేస్తాడు, దేవుని దూషిస్తాడు, నా దేవుడు నాకేం చేశాడు అని అంటాడు అని అపవాది అనుకొని సంబరపడుతూ నవ్వుకుంటూ ఉంటే ఒక్క మాట అన్నాడండి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడండి. ఆ మాట అనగానే అపవాదికి ఏమో తెలుసా? నిప్పులు తీసాడు తలమే పోసినట్టు అయింది. ఈ రోజున మనం ఎన్నోసార్లు ఒక పని జరగకపోతే ఏమంటాం? దేవుడు నాకేం చేశాడు? ఒక పనిలో మనకి ఒకవేళ మనం ముందుకు వెళ్ళలేకపోతే మనం ఏమంటాం? దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటుంటాం కదా. దానివల్ల అపవాది నవ్వుకుంటుంటాడు. మనం ప్రతిరోజు కూడా ఒక పని అయినా అవ్వకపోయినా నా దేవుడు నా పని జరిగేస్తాడు, నా దేవుడు నా పని చేయటకు శక్తిమంతుడు, నా దేవుడు నాకు సహాయం చేయటకు సమర్థుడు అని మనం ఆయన్ని స్తుతించేవారిగా ఉంటే అపవాది ఇక మనం చూసి నవ్వడం కాదు, ఏడుస్తూ వారు అక్కడి నుంచి పారిపోయేట్లుగా దేవుడు కార్యాలు జరిగించును గాక. మన నోట ఎల్లప్పుడు దేవుని స్తుతించే మనసు ఉండాలండి. మేలు చేసినప్పుడు స్తుతిస్తాం, లాభం వచ్చినప్పుడు స్తుతిస్తాం, మంచి జరిగినప్పుడు స్తుతిస్తాం, ఏదైనా అనుకున్న పని జరిగినప్పుడు స్తుతిస్తాం. ఒక్క పని అవ్వకపోతే ఆ రోజు మనం స్తుతించగలుగుతామా? ప్రార్థించగలుగుతామా? బలిపీఠం కట్టగలుగుతామా? మొర్ర పెట్టగలుగుతామా? ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో అగ్ని వంటి శ్రమలు మన పితరులకు వచ్చాయి. ఏడంతా అగ్ని పెరిగినా సరే మేము సేవించుతున్న దేవుడు వేడిని గల అగ్ని గుండెలు మమ్మల్ని తప్పించి రక్షించడం సమర్థుడు అని నిలబడగలిగారండి. అన్ని కోల్పోయినా సరే ఒకే ఒక మాట అంటున్నాడు, ఈ అగ్ని పరిస్థితులు నన్నేం చేయగలుగుతాయి? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడని పలకగలిగాడండి. ఈ రోజున ఈ పరిస్థితులను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ మన హృదయాల్లో, మన జీవితాల్లో మూలవాక్యం, నేను మొర్ర పెట్టగా ఆయన నా మొర్ర ఆలకిస్తాడు. మీరు మీ మొర్ర దేవుడు ఆలకించాలంటే మీరు ప్రతిరోజు వీటిలన్నింటిలో దాటగలగాలి.
వీటన్నిటిని దాటగలిగిన శక్తి మనకు ఉండాలి. ఐగుప్తు దేశం నుంచి ప్రయాణం అయిపోయి వచ్చేశారు. పాలు తేలి ప్రవహించే దేశానికి వెళ్ళిపోదాం అని సంబరపడ్డారు. సరే అని చెప్పి అది దాటి వచ్చేసరికి ఎర్ర సముద్రం ఎదురైంది. దేవుడు మమ్మల్ని ఐగుప్తు నుంచి 430 సంవత్సరాలు బానిసత్వం నుంచి దాటించాడు కదా, మమ్మల్ని పాలు తేలి ప్రవహించే దేశాన్ని తీసుకుని వెళ్తున్నాడు కదా కానాను అనే దేశానికి అని సంబరపడాలా? ఎదురు ఎర్ర సముద్రం రాగానే దాన్ని చూసి అంటారు, ఎందుకు తీసుకొచ్చావయ్యా మమ్మల్ని? ఐగుప్తులోంచి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? లోకంలోంచి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఈ ఎర్ర సముద్రంలో ముంచి చంపడానిక? మమ్మల్ని, మా పిల్లలను, మాకు కలిగిన ఆస్తిని ఈ ఎర్ర సముద్రంలో ముంచి చంపడానికి తీసుకొచ్చావా అని తిరగబడుతున్నారండి. ఈ రోజున దేవుడు మమ్మల్ని విడిపించాడు, మమ్మల్ని రక్షించాడు, మమ్మల్ని విమోచించాడు, మమ్మల్ని వెండిలాగా మమ్మల్ని శుద్ధిపరుస్తున్నాడే అని అనుకుంటున్నామా? ఈ పరిస్థితులు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు, ఈ ఉపద్రవాలు, ఈ వస్త్రహీనతలు, ఈ బలహీనతలు, ఈ కరువు నాకెందుకు వచ్చిందని చెప్పి కృంగిపోతున్నామా? ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రతిసారి మేలు చేసినప్పుడేమో దేవుడు అంత గొప్పవాడు లేడు అని పలుకుతున్నారు. దేవుడే, యెహోవానే దేవుడు అంటున్నారు. ఒక్క పని జరగకపోతే మోషే దేవుడు ఏమైపోయాడు, మమ్మల్ని నడిపించిన నాయకుడు ఏమైపోయాడు అని కేకలు పెడుతున్నారండి. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం మనం బాగా ఆలోచిస్తే, నీ మొర్ర, నా మొర్ర దేవుడు వినాలంటే మనం ఎలా ఉండాలో దేవుడు మనం తెలియచేస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తాం, ప్రతిరోజు బలిపీఠం కడతాం, పిల్లలతో కలిసి ప్రార్థన చేయిస్తాం. మన మొర్ర దేవుడు వినాలంటే మనం ఎలా ఉండాలో దేవుడు చూపిస్తున్నాడు. ఎలాంటి అగ్ని లాంటి పరిస్థితులు అయినా అగ్నిలో నుంచి వెండిని తీసినట్లుగా నిన్ను నన్ను దేవుడు శుద్ధీకరించబోతున్నాడు. అలా శుద్ధీకరించబడాలంటే అగ్ని లాంటి శ్రమలు వస్తాయి, అగ్ని లాంటి పరిస్థితులు ఏదవుతాయి. వాటన్నిటిలోంచి నీవు అనుకోవాల్సింది నా మీదకి వచ్చింది శ్రమని కాదు, ఈ శ్రమలో నేను ఏం చేయబడుతున్నా? శుద్ధీకరించబడుతున్నాను. గట్టిగా నేను చెప్పండి. మరొక మాట చదవండి అక్కడ, ఆ మాట మీద కొంచెం ముందుకు వెళ్ళి నేను ముగిస్తాను. అక్కడే వెండి తర్వాత శుద్ధీకరణ తర్వాత మాట చదవండి. బంగారమును శోధించినట్లు వారిని శోధిస్తా, నేను వారి మొర్ర ఆలకిస్తా. ఇక్కడ మీరు గమనించండి, బంగారాన్ని ఆ కంసాలు ఏం చేస్తాడు? బంగారాన్ని ఏం చేస్తాడండి? ముందు అగ్నిలో వేస్తాడా, లేకపోతే వెళ్ళగానే దాన్ని తయారు చేసే ముందు చక్కగా రూపం వచ్చేస్తుందా? ముందు బిస్కెట్ లాగా ఉన్న బంగారాన్ని కట్ చేసి అగ్నిలో వేసి అది బాగా కరిగిన తర్వాత ఉంగరమో, గొలుసో, ఏదైనా బ్రాస్లెట్, ఏదో వస్తువు చేస్తాడు. అది బంగారం ఒక వస్తువుగా మార్చబడాలంటే కరగాలి. ఆత్మీయులుగా ఉన్న మనకు శోధనలు, సమస్యలు, కష్టాలు ఎన్నో ఎదురవుతుంటాయి. పైనేమో అగ్ని లాంటి శ్రమలు, కిందేం కనబడుతుంది? శోధనలు కనబడుతున్నాయి. ఈ రోజున ఈ అగ్ని లాంటి శ్రమలు, ఈ శోధనలు దాటించబడాలంటే నీవు దేవుని మొర్ర, నీవు పెట్టిన మొర్ర దేవుడు వినాలంటే ఇవన్నీ దాటగలిగిన స్థితి దేవుడు మనకు అనుగ్రహించున్నదాకా. చాలా మాటలు ఉన్నాయి, క్లుప్తంగా నేను చెప్తున్నాను. బంగారం శోధించబడిన మీదట శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది. బిస్కెట్ గా ఉన్న బంగారం తెచ్చుకొని ఎవరు హారంగా వేసుకోలేరు. బిస్కెట్ గా ఉన్న బంగారం తెచ్చుకొని చేతికి కంకణంగా పెట్టుకోలేరు. బిస్కెట్ గా ఉన్న బంగారం ఉంగరంగా పెట్టుకోలేరు. అది బంగారం వస్తువుగా మార్చబడాలన్నా అది కరగాలి, అది శోధించబడాలి. ఈ రోజున ఆత్మీయులుగా ఉన్న మనం ప్రతిరోజు శోధనలే. కొన్నిసార్లు భార్య శోధిస్తుంటది, కొన్నిసార్లు భర్త శోధిస్తాడు, కొన్నిసార్లు పిల్లలు శోధిస్తారు, కొన్నిసార్లు చెప్పనా అత్తమామలు శోధిస్తారు, కొన్నిసార్లు కోడలు శోధిస్తారు, కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారు శోధిస్తారు. ఎలాంటి శోధన అయినా సరే ఈ శోధన నాకెందుకు వచ్చింది అనుకోకూడదు. అంటే మనం ఈ శోధన వచ్చిందంటేనే నేను శుద్ధీకరించబడబోతున్నాను, ఈ శోధన వచ్చిందంటేనే నేను సువర్ణంగా మార్చబడబోతున్నాను. ఆమె చెప్పండి. మరొక చోట రాబడింది కదా, యేసన్ గారు పాట పాడారు కదా, శోధించబడిన మీదట నేను సువర్ణముగా మార్చబడబోతున్నాను. ఈ రోజున మనం సువర్ణం అంటే బంగారం, ఒక చక్కటి మెరుగైన వస్తువుగా మనం మార్చబడాలంటే ప్రతిరోజు శోధన వస్తానే ఉంటాయి. అయితే ఇవన్నిటిలో మనం మౌనంగా ఉండిపోక, కూలిపోయిన వారిగా ఉండిపోక, నాకే శ్రమలు వచ్చే తలబట్టుకొని ఏడ్చే వారిగా ఉండిపోక నీవు మొర్ర పెట్టగలిగితే. ఇప్పుడు ఆ మాట చదవండి. బంగారము శోధించినట్లు వారిని శోధించును, వారు నా నామమును బట్టి మొదలుపెట్టుగా వారు ఇదిగో ఈ అగ్ని లాంటి శ్రమలు, ఈ శోధన లాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా, ఎలాంటి పరిస్థితులు చుట్టుముట్టినా మనకున్న గొప్ప వరం అంటే తెలుసా? చిన్న సమస్య వస్తే ప్రార్థన చేయం, చిన్న సమస్య వస్తే మందిరమే మానేస్తాం, చిన్న సమస్య వస్తే వాక్యం వినం. ఈ రోజున ఇక్కడ ఎన్ని కనబడుతున్నాయి? అగ్ని లాంటి శ్రమలు.
ఎన్నో రకాల శోధనలు ఎన్ని వచ్చినా ఆ మర్ర చదవండి అన్నమాట. బంగారము శోధించినట్లు వారిని శోధించును, వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్ర ఆలకించబోతున్నాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీరు చెప్పుకోండి, దేవుడు నా మొర్ర ఆలకిస్తాడని చెప్పండి. గట్టిగా చెప్పండి, మరొకసారి చెప్పండి. ఇప్పుడు ఈ పక్క వారితో చెప్పండి, దేవుడు నీ మొర్ర ఆలకిస్తాడని. ఎందుకని అనుమానంగా చెప్తున్నారా? నా మొర్ర ఆలకిస్తాడన్నప్పుడు మాత్రం స్వరాలు గట్టిగా వచ్చాయి, నీ మొర్ర ఆలకిస్తున్నట్టు ఎందుకని రావట్లా అంటే నీ మొర్ర ఏం ఆలకిస్తాడులే అనా? మీరు ఇక్కడ కూర్చున్న మీరు ఈ మాటలు వింటున్న మీరు ఎప్పుడు మొర్ర పెట్టినా ప్రభు మీ మొర్ర ఆలకించునుగాక, మీ ప్రార్థనకి జవాబిచ్చునుగాక. మీరు చెట్టు కింద ప్రార్థన చేసినా, రోడ్డు మీద ప్రార్థన చేసినా, గదిలో ప్రార్థన చేసినా, కుటుంబంలో ప్రార్థన చేసినా, ఎక్కడ ఎవరి కొరకు మీరు ప్రార్థన చేసినా ఆయన మీ మొర్ర ఆలకించి కార్యాలు జరిగించునుగాక. ఆయన మీ మొర్ర ఆలకించి ఈ క్షణం నుంచి కార్యాలు ప్రారంభించునుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మీ జీవితంలో ఒక్క క్షణం మీరు ఆలకించండి. ఆయన మీ మొర్ర ఆలకిస్తున్నాడని విశ్వసించండి. ఈ రోజున ఆ మొర్ర ఆలకించాలంటే ఏం చేయాలో మూడు మాటలు మీకు క్లుప్తంగా చూపించి ముగించేస్తాను చూడండి. అదే జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఇప్పుడు 10వ వచనం కూడా చదవండి. దావీదు సంతతి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను దేవుడు మీకు కుమ్మరించబోతున్నాడా అని చెప్పండి. దేవుడు నిశ్చయముగా మీ మొర్ర, మీరు పెట్టిన మొర్ర ఆయన ఆలకించాలంటే మీరు ఎప్పుడు మొర్ర పెడుతున్నారు? అగ్ని లాంటి శ్రమల్లో మొర్ర పెడుతున్నారు, శోధనలో ఉన్న పరిస్థితుల్లో మొర్ర పెడుతున్నారు, ఇరుకు ఇబ్బందులు మొర్ర పెడుతున్నారు, ఎన్నో సమస్యలకు మొర్ర పెడుతున్నారు. అయితే ఆ మొర్ర పెట్టినప్పుడు ఆయన అంటున్నారు, నేను నీ మొర్ర ఆలకిస్తా. ఆలకించాలంటే ఏం చేయాలంటే మొట్టమొదటిదిగా మన మీద కరుణనొందించే విజ్ఞాపన ఆత్మచేత నీవు నేను నింపబడుదుముగాక. విజ్ఞాపన చెయ్యాలండి. మనం విజ్ఞాపన ఆత్మ చేయాలి. ఇందాక కొన్ని విజ్ఞాపన చేద్దామని చెప్పి ఒక్కొక్క దాని కొరకు చేస్తాం చూసారా, అదే విజ్ఞాపన. ఈ రోజున నీవు మోకరించి ప్రార్థన చేయగలిగితే, కరుణనొందించే విజ్ఞాపన ఆత్మ నీ మీద ఉంటే, రోధించగలిగిన ప్రార్థనాత్మ నీ మీద ఉంటే, ఆయన సందులో అంగలార్చగలిగిన ప్రార్థనాత్మ నీ మీద ఉంటే, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు విసుగు చెందక, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నిరాశ పడక, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు అలసిపోక, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా దేవుని వైపు తేలి చూసి, అయ్యా ఈ అగ్ని లాంటి శ్రమలు నన్ను చుట్టుముట్టాయి, ఇదిగో ఈ శోధనలు నన్ను వెంటాడుతున్నాయి, ఇదిగో ఈ కరువులు, ఈ అసమాధానాలు, ఈ గొడవలు, ఈ రకమైన పరిస్థితులు నన్ను చుట్టుముట్టాయి అని నీవు గనక ఆయన నామం బట్టి నీవు ప్రార్థన చేయగా ఆయన నీ మొర్ర ఆలకించాలంటే మొట్టమొదటిగా నీకు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నీ మీద దేవుడు ప్రతిరోజు విజ్ఞాపన చేసే ఆత్మను కొమ్మరించునుగాక. విజ్ఞాపన చేసే ఆత్మ దేవుడు కొమ్మరించకపోతే చేయలేమండి. మన ఇంట్లో ప్రార్థన చేసుకుంటామా? కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకుంటాం అని అనుకుంటాం. అందరూ ఒకసారి కూర్చొని ప్రార్థన చేసుకోగలిగితే అది సంతోషమే. అందరూ కలిసి ఒక చోట కూర్చొని దేవుని స్తుతిస్తే అది ఆనందమే. ఆ ఇల్లు ఒక పరలోకంలాగా మార్చబడుతుంది. అలా కాకుండా ప్రార్థన ఫోన్ మాట్లాడేంతసేపు కలిసి ఉంటారు, ఫోన్ చూసేంత మనిషికి ఒక ఫోన్ ఉంటుంది కదా, ఇప్పుడు చూసేంతసేపు బాగానే ఉంటారు. కుటుంబ ప్రార్థన చేసుకున్న రండి అనగానే ఏమంటారు? ఫోన్ వచ్చి నేను బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, కాసేపు బాగా వస్తాననే వాళ్ళు ఉంటారు. అయితే మన ఇంట్లో మనం చేసే ప్రార్థన, మనం పెట్టే మొర్ర దేవుడు ఆలకించాలంటే మొట్టమొదటిగా మన ఇంట్లో విజ్ఞాపన చేసే ఆత్మ పూర్ణులుగా మనము మార్చబడుదుముగాక. విజ్ఞాపన చేసే కర్తలుగా మనము మార్చబడుదుముగాక. విజ్ఞాపన చేసే కరుణను మించిన ఆత్మ చేత మీరు నింపబడుదురుగాక. రోమపత్రిక 8:26లో చదువుతులేదని చెప్తాను. అటువలనే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో నాకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేయగలిగిన ఆ ఆత్మతో ఆ ఆత్మ తానే నా పక్షమై విజ్ఞాపన చేస్తున్నాడు. గట్టిగానే చెప్పండి. ఈ రోజున మీరు ప్రార్థన చేయడానికి మోకరించగలిగితే పరిశుద్ధాత్మదేవుడి మీదకు దిగి వచ్చి మీరు చేసే ప్రతి మాట ఆయన కలుపుకొని ప్రతిదానికి మీరు కొన్ని గుర్తురావు, కొన్ని జ్ఞాపకం రావు, మర్చిపోతుంటాం. కానీ ఎవరో సమస్య మీకు జ్ఞాపకం చేస్తాడు, ఎవరికో ఉన్న బాధ మీకు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు విజ్ఞాపన చేయడం తెలియజేస్తాడు. మూలుగుతుంటాం, ఏడుస్తుంటాం, కన్నీరు గారుస్తుంటాం, కొన్ని విజ్ఞాపనలు చేయలేం.
కానీ ఆత్మదేవుని కరుణ నుంచి ఆత్మచేత మీరు నింపబడితేనంట ఆ ఆత్మ తానే మీకు ప్రార్థన చేయడం నేర్పిస్తాడా నేను చెప్పండి. ఆ ఆత్మచేత మీరు నింపబడితే, కరుణ నుంచి ఆత్మ విజ్ఞాపన చేయగలిగిన ఆత్మచేత మీరు నింపబడితే పరిశుద్ధాత్మదేవుడు మీతో ప్రార్థన చేయడం పలికేస్తాడు. ఆమె చెప్పండి. ఆయనే ప్రార్థన చేయడం నేర్పిస్తాడు. ఆయనే ప్రార్థన చేయడం మనకు అలవాటు చేస్తాడు. ఆ విధంగా కరుణ నొందించే ఆత్మతో, విజ్ఞాపన చేయగలిగిన ఆత్మతో మనము మన కుటుంబాలు నింపబడును గాక. దీని గురించి వివరించాలని చాలా మాటలు ఉన్నాయి, కానీ క్లుప్తంగా నేను చెప్తున్నా. ఈ రోజున మనం పెట్టిన మొర్ర దేవుడు ఆలకించాలంటే, ఆయన నా మొర్ర ఆలకించాడు, ఆయన నిశ్చయముగా నీ మొర్ర వింటాడు అన్నదానికి నిదర్శనం ఏంటంటే, అగ్ని లాంటి శ్రమల్లో, శోధనలో నీ మొర్ర పెట్టిన ఆయన వినాలంటే మొట్టమొదటిగా నీ మీద, నీ కుటుంబం మీద ఏ ఆత్మ ఉండాలి? అందరు చెప్పండి. విజ్ఞాపన చేసే ఆత్మ ఈ రోజు నుంచి నీలో ప్రభు కలుగు చేయను గాక. కరుణ నొందించే ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మ చేత మీరు నింపబడుదురు గాక. రెండో మాట చూపిస్తున్నా, అదే జకర్యా గ్రంథం పేజీ వెనక్కి తిప్పండి, 10వ అధ్యాయం 6వ వచనం చదవండి. 10వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు రెండోది మనం ఏమవ్వాలో తెలుసా? అక్కడ రాసిన మాట, యోధా వారిని నేను ఎలా చేస్తాను? బలశాలుగా అంటే ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. కండబట్టిన వాళ్ళు అంటారు కదా, జిమ్కి వెళ్తారు కదా కొంతమంది, వాళ్ళు బలశాలుగా కనబడతారు. యోధా వారిని అంట అలా బలశాలుగా చేస్తారు. ఈ రోజున రెండోది మనం ఏం చేయాలో తెలుసా? మూలవాటి ఒకసారి చదవండి. ఆయన వారికి నీవు ఆయనకి మొర్ర పెట్టగా ఆయన నీ మొర్ర ఆలకించాలి అంటే మొట్టమొదటిగా నీవు విజ్ఞాపన చేసి ఆత్మచేత నింపబడాలి. ఆయన నీ మొర్ర ఆలకించాలంటే రెండవది నీవు బలశాలుగా మార్చబడాలి. ఎలా మార్చబడతావు? అయ్యా ఇప్పటికిప్పుడు బలశాల కంటే ఎట్ట కుదురుతుంది? పొద్దున్న లేచి జిమ్కి వెళ్ళమంటావా, వాకింగ్కి వెళ్ళమంటావా, రన్నింగ్కి వెళ్ళమంటావా, లేదా బరువులు మయమంటావా, ఏం చేయమంటావు అని అనుకోకండి. ఆయన సన్నిధిలో నీవు బలశాలుగా మార్చబడాలంటే చేయాల్సిన పని ఒకటి ఉంది. చదవండి అక్కడ 9వ వచనం. యోధావారిని నేను బలశాలుగా మారుస్తున్నా. గట్టిగా ఆమేన్ చెప్పండి. యోధావారు అని అంటే యాకోబు సంతానం. యాకోబు 12 గోత్రాల్లో యోధా గోత్రం ఒక గోత్రం. వారిని దేవుడు బలశాలుగా మార్చాడు. దేనికో తెలుసా? యోధావారు ఎల్లప్పుడూ స్తుతిస్తారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. యోధావారు ఎల్లప్పుడు దేవుని స్తుతిస్తారు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున నీ ఇంట్లో మొట్టమొదటిదేమో కరుణ నొందించే విజ్ఞాపన చేసే ఆత్మ ఉండాలి. రెండవది ఏముండాలి? నీవు ఎల్లప్పుడు దేవుని సందులో స్తుతిస్తే నీరసపడిపోవు. స్తుతిస్తే ఓపిక పోయి అనుకోవు. స్తుతించడానికి కూడా ఓపిక లేదు అని అనుకుంటుంటాం కొన్నిసార్లు. అసలు స్తుతించడం మొదలు పెడితేనంట యోధావారిని ఆయన బలశాలులుగా మారుస్తున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజు నన్ను బలశాలులుగా దేవుడు మార్చాలంటే నీవు నేను ఎల్లప్పుడూ స్తుతించే వ్యక్తులుగా, స్తుతించే వారిగా మనము మార్చబడుదుముగాక. స్తుతుల గురించి ఎన్నో చెప్పుకోవచ్చండి. ఎరికో ప్రాకారాలు కూర్చబడ్డాయా స్తుతుల ద్వారా? వారు సమస్య వచ్చింది, ఎరికో అడ్డుగా ఉంది, అయినా గాని ఆ ఎరికోని బట్టి అధైర్యపడక ఆ యెహోషువ చెప్తున్నాడు, ఎందుకు కురింగిపోతున్నారు? లేవండి. ఎందుకు కురింగిపోతున్నారు? ఆ ఎరికో చుట్టూ 6 దినాలు ఒక్కొక్కసారి ప్రదక్షిణ చేశారండి అంటే చేసి వచ్చారు. 7వ రోజున 7 సార్లు తిరిగేటప్పుడు ఆయన అంటాడు, ఇప్పుడు మీరు కేకలు వేయండి. ఇంతకాలం మౌనంగా స్తుతించారు కదా, ఇంతకాలం నోరు మూసుకుని మనసులో స్తుతించారు కదా, 7వ రోజు 7 సార్లు మీరు తిరుగుతున్నప్పుడు కేకలు వేయండి, స్తుతించండి, ఆర్భటించండి, మీరు ధ్వని చేయండి. ఎందుకని? వాళ్ళు స్తుతిస్తూ ఉండగానే ఎరికో గోడ కొనడం కాదంట, దాని పునాదులు కూలిపోయాయి. ఆమేన్ చెప్పండి. మీ ఇంట్లో స్తుతించడం మీరు ప్రారంభిస్తే ఏ శత్రువు ఒక ఇంట్లోకి వచ్చి కూర్చొని అనుకున్నాడో వాడి పునాది కదులును గాక. ఏ శత్రువు మీకు అసమాధానం కలుగు చేయాలి, గొడవలు పెట్టాలి, నెమ్మది లేకుండా చేయాలి, కష్టపడి నిలబడకుండా చేయాలి అనుకుంటున్నాడు, వాడు ఇక మీ ఇంట్లో కూర్చోడానికి వీలు లేకుండా వాడి పునాది కదిలిపోవును గాక. పునాది కదిలితే అక్కడ ఉంటాడా? పారిపోతాడా? పునాది ఉన్నంత వరకు అక్కడ ఉంటాడు. ఆ పునాది ఎవరు చూస్తున్నారు? పునాది ఎవరు చూస్తున్నారండి? ఇంట్లో స్తుతించకుండా పునాది ఉన్నట్లు వాడు తెచ్చి పెట్టుకుంటున్నాం. ప్రతిరోజు ఆయన నిశ్చయముగా నీ మొర్ర విని నీ ప్రార్థన ఆలపించాలన్నా, నీకు జవాబు దయచేయాలన్నా మొట్టమొదటి కరుణ నొందించే ఆత్మ నీ మీద ఉండాలి. విజ్ఞాపన చేసే ఆత్మచేతను నింపబడాలి. రెండవది నీవు ఎల్లప్పుడూ స్తుతించి బలహీనులుగా మార్చబడాలా?
ఏమి రాయబడింది అక్కడ? బలశాలిగా నీవు మార్చబడబోతున్నావు. ఆమె చెప్పండి. గిద్యోని దగ్గరికి వచ్చి అంటాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. అయ్యా నేనేం పరాక్రమం కలిగిన బలాఢ్యుని అయ్యా? గానుగు చాటుకు వచ్చి ఏం వెలగొట్టుకుంటున్నాడు? గోధుమ వెలగొట్టుకుంటున్నాడు. ఒక మాట మీరు ఆలోచించండి. అయ్యా గానుగు చాటునుంటే గోధుమ ఎలా వెలగొట్టుకుంటావు? కనుక బయటికి రావయ్యా, గాలన్నీ ఆడాలి కదా. గాలి ఆడితే కదండి మన వాళ్ళు పోత పోస్తుంటారు కదండి. ఆ ఒడ్లు ఆ పొట్టం దగ్గరిపోవడానికి ఎక్కడ గాలి దగ్గర పోస్తారా, చాటును పోస్తారా? కానీ ఈయన గానుగ చాటును గోధుమ వెలగొట్టుకుంటున్నాడు. ఈ రోజున మన జీవితంలో ఒక్కసారి ఆలోచన చేస్తే ఆయన నీ మొర్ర విని నీ ప్రార్థనకి జవాబు దయచేయాలంటే నిశ్చయముగా మూలవాక్యం ఒకసారి చదవండి మరలా చివరి మాట. నీవు మొర్ర పెట్టగా ఆయన నీ మనవిని ఆలకిస్తాడు. గట్టిగా ఆమె చెప్పండి. నీవు ఎప్పుడైనా మొర్ర పెట్టు. ఉదయాన్నే మొర్ర పెడతావో, 10ంటికి మొర్ర పెడతావో, 11ంటికి మొర్ర పెడతావో, 12ంటికి మొర్ర పెడతావో, సాయంత్రం మొర్ర పెడతావో, రాత్రి మొర్ర పెడతావో, అర్ధరాత్రి మొర్ర పెడతావో, వేకుజామున మొర్ర పెడతావు. ఎప్పుడైనా మొర్ర పెట్టు. ఈ మాట మనసులో పెట్టుకోండి. నీవు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన నీ మొర్ర ఆలకించబోతున్నాడు. ఈ రోజు ఎప్పుడైనా మొర్ర పెట్టండి విశ్వాసంతో, ఆయన మొర్ర ఆలకిస్తున్నాడని. మొర్ర ఆలకించే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో ఆయన కరుణను నుంచి ఆత్మ నీ మీద కుమ్మరిస్తాడు. మొర్రను ఆలకించే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను బలశాలిగా మార్చడానికి నీ నోట ఎప్పటి వరకు ఒకవేళ స్తుతించే మనసు రాలేదేమో, ఈ రోజు నుంచి స్తుతించే వ్యక్తిగా నీవు మార్చబడబోతున్నావు. తర్వాత మాట చదవండి. 3వ మాట చెప్తే నేను ముగించేస్తాను. యోసేపు సంతతి మీద నా రక్షణను కలుగజేసి వానికి నివాస స్థలములు నేను ఇవ్వబోతున్నా. గట్టిగా నేను చెప్పండి. ఆయన నీ మొర్ర విని నీకు జవాబు ఇవ్వాలంటే నీ మీద కరుణ బంధించే ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మ మొదటిది. రెండవది, నీవు ఎల్లప్పుడూ ఏం చేయాలి? స్తుతించి బలశాలిగా మార్చబడాలి. ఇక్కడ మూడోది ఏం రాయడం తెలుసా? యోసేపు సంతతి మీద రక్షణ కలుగు చేసి నివాస స్థలాన్ని ఏర్పరుస్తా. ఈ మాట నేను అర్థం ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. యోసేపు సంతతి అంటే ఏంటి చెప్పనా? యోసేపు అంటే పరిశుద్ధత కలిగిన వ్యక్తి. ఈ రోజు నాలో ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా? పరిశుద్ధత. పైకి పరిశుద్ధులుగా కనబడి శరీరంలో, మన మనసులో, మన ఆలోచనలో అపరిశుద్ధత, అపవిత్రత ఉంటే దేవుడు దాన్ని మెచ్చుకోడు. పైకి మనం బాగానే కనపడతాం, పైకి బాగానే జీవిస్తాం, మన మనసులో అందరిలో ఉన్నప్పుడు బాగానే ఉంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయి? అందరిలో బాగానే ఉంటాం, ఒంటరిగా ఫోన్ పట్టుకున్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయి? ఈ రోజున దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే పరిశుద్ధత. యోసేపు సంతతికి రక్షణ కలుగు చేసి వారికి నివాస స్థలాలు ఏర్పరచడం ఏంటి తెలుసా? మనము పరిశుద్ధంగా జీవించగలిగితే పరిశుద్ధత ద్వారా ప్రభు మనకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చి మన కొరకు ఆయన తండ్రి ఇంటి అనేక నివాసాలు సిద్ధపరిచాడు. ఆమె చెప్పండి. ఈ రోజున పరిశుద్ధులుగా మార్చబడింది ప్రతిరోజు కేక వినబడేది. పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడేది ఎక్కడ వెళ్ళిన వాక్యం వినబడేది. దానిని బట్టి మనం పరిశుద్ధతగా లేవు అని మనం అనుకుని ఇదేంటి ప్రతిసారి నాకు ఈ మాట వినపడుతుంది అని అనుకోని మనం బాధపడడం కాదు. మనలో ఏ రకమైన అపవిత్రత ఉందో అది తొలగించుకోగలిగేటట్లుగా మనము ప్రతిరోజు కడగబడి శుద్ధీకరించబడి పరిశుద్ధ జనాంగంగా మార్చబడగలిగితే ఆ పరిశుద్ధ జనాంగంగా మార్చబడిన వారిని రక్షణ భాగ్యాన్ని దేవుడు దయచేస్తాడు. రక్షణ భాగ్యం దయచేది మాత్రమే కాదు, మన కొరకు నివాస స్థలాలు దేవుడు సిద్ధపరచబోతున్నాడు. ఈ రోజున ఆ దేవుని సన్నిధిలో నీవు మొర్ర పెట్టగా ఆయన ఆలకించాలి అంటే నీలో ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతిదినం విజ్ఞాపన చేయగలిగిన ఆత్మచేత నింపబడాలి. నీవు మొర్ర పెట్టగా ఆయన ఆలకించాలంటే నీవు ఎల్లప్పుడూ నీ నోట స్తుతించి నీవు నీరసంగా కాదు, ఎలా మార్చబడాలి? బలశాలిగా మార్చబడాలి. ఆయన నీ మొర్ర విని నీకు జవాబు ఇవ్వాలి, నీకు ఆలకించాలన్నా మూడోది నీలో ఏమన్నా తెలుసా? పరిశుద్ధత ఉండాలి. ఆ పరిశుద్ధత ఉంటేనే రక్షణ భాగ్యం. పరిశుద్ధత ఉంటేనే తండ్రి ఇంటి అనేక నివాసాలు సిద్ధపరచబడి మన కోసం సిద్ధపరచబడతాయి. ఆ విధంగా మార్చబడే కృప భాగ్యం ప్రభు మనందరికీ దయచేయును గాక. అక్కడ మరొక్క మాటను చదవండి, ప్రార్థన చేసుకుందాం. 6వ వచనం, 10వ అధ్యాయం 6వ వచనం చివరి మాట ఒక మాట ఉంటుంది చూడండి. నివాస స్థలము తర్వాత ఒక మాట ఉంటుంది. లేదా? నేను వారి ఎల్లలు జాలి పడతానని ఉంటుందండి. ఆమె చెప్పండి. ఇక్కడ
నేను వారి దేవుడినైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన పైన నివాస స్థలముల తర్వాత నేను వారి ఎడల జాలి పడుతున్నాను. చివరిగా దేవుడు మన ఎడలు ఏం చేస్తున్నాడు తెలుసా? జాలి పడుతున్నాడు. ఎందుకని? మనం ఎక్కడ తొట్టిల్లిపోకూడదని, దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడాలని, కుటుంబాలు ఆశీర్వదించబడాలని, మనలో ప్రతిరోజు విజ్ఞాపన చేసే ఆత్మ ఉండాలని, మనం ప్రతిరోజు స్తుతించే బోరగా మార్చబడి బలశాలిగా తీర్చిదిద్దబడాలని, మనం యోసేపు సంతతి వలె పరిశుద్ధ జనాంగంగా రక్షణ పొందుకున్న వారిగా, నివాస స్థలములు మన కొరకు సిద్ధపరచుకున్న వారిగా, ఈ లోకంలో కట్టుకున్న నివాసాల గురించి కాదు, పరలోకంలో మన కొరకు కట్టిన నివాసాల గురించి దేవుడు మాట్లాడుతున్నారు. చివరిగా మన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను వారి ఎడల జాలి పడతాను. తండ్రి కుమారుని ఎడల జాలి పడినట్లుగా ఈ రోజు ప్రతిరోజు దేవుడు మన ఎడల జాలి పడుతూనే ఉన్నాడు. ఆయన జాలి పడబట్టి మనం బ్రతుకున్నాం. ఆయన జాలి పడబట్టి మనం జీవిస్తున్నాం. మన బలమో మన శక్తో మనం తిన్న ఆహారము తీసుకున్న జాగ్రత్తలో కాదు. ప్రతిరోజు ఆయన మన ఎడల జాలి పడుతున్నాడు. ఆ జాలి పడిన దేవుని సందులో మనం ప్రతిరోజు కూడా జీవించే వారిగా మార్చబడుదుము గాక. ఈ రోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో మూలవాక్యం ఒకసారి మూసేశారా? తీసే ఉందా? ఆ మూడవ భాగమున నేను అగ్నిలో నుండి వెలుగును తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరుచును. బంగారమును శోధించినట్లు వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్ర ఆలకించును. ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ మాటలు విని ఆయన నామాన్ని బట్టి ఎవరైతే మొర్ర పెట్టారో నిశ్చయముగా ఆయన మీ మొర్రను విని మీకు జవాబు అనుగ్రహించును గాక. నేను వారి మొర్ర ఈ రోజు నుంచి మీ మొర్ర ప్రభు ఆలకించును గాక. నీ ప్రార్థనకు ప్రభు జవాబు దయచేయును గాక. నీ కన్నీరు నాట్యముగా మార్చబడును గాక. నీ దుఃఖ దినములు సమాప్తములుగా చేయబడును గాక. నీ నోటి నిండా నవ్వుండును గాక. ఎప్పుడుంటది? మొట్టమొదటిది విజ్ఞాపన చేసి ఆత్మచేత మీరు నింపబడాలి. రెండవది స్తుతించి మీరు బలశాలిగా మార్చబడాలి. మూడవది యోసేపు సంతతి వలె పరిశుద్ధ జనాంగంగా మీరు మార్చబడితే రక్షణ కలుగు చేస్తాడు, మీ కొరకు నివాసాలు సిద్ధపరుస్తాడు. చివరిగా ఆయన మీ ఎడల జాలి పడతాడు. ఆ విధంగా దేవుడి కార్యాలు చెయ్యాలంటే మనం అగ్ని లాంటి శ్రమలు, అగ్ని లాంటి శోధనలు, ఎలాంటి పరిస్థితులు అయినా వాటన్నిటిలో కూడా మనం కృంగిపోక మొర్ర పెట్టగలిగితే, విజ్ఞాపన చేయగలిగితే, స్తుతించగలిగితే, పరిశుద్ధ జనాంగంగా మార్చబడగలిగితే ఆయన వారి మొర్రను ఆలకిస్తానన్న దేవుడు ఈ రోజు నుంచి నీ మొర్ర ఆలకించి నీకు జవాబు దయచేయను గాక. ఒకవేళ ఎంతవరకు కూడా నా మొర్ర వినట్లేదేమో అని అనుకుని నిరాశత ఉంటే గనక ఈరోజు చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. అయ్యా నా మొర్ర విను, నా పట్ల కార్యాన్ని చేయి, నేను ఈ విధంగా మార్చబడతా, విజ్ఞాపన చేయగలిగిన ఆత్మచేత నింపబడతా, స్తుతించే వ్యక్తిగా నేను బలశాలిగా మార్చబడగలుగుతా, ఇదిగో పరిశుద్ధ జనాంగంగా నేను మార్చబడగలుగుతానయ్యా, రక్షణ పొందిన వ్యక్తిగా, రక్షణ కాపాడుకునే వ్యక్తిగా నేను మార్చబడగలుగుతా. తండ్రి ఇదిగో ఈ విధంగా నేను ప్రతిరోజు కూడా నీ జాలి నా మీద ఉండేట్లుగా నేను జీవిస్తానయ్యా అని కోరుకోగలిగే చిన్న తీర్మానం చేసుకోగలిగితే మోకరించిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికొరు మోకరించిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. చేసుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నేను వారి మొర్ర ఆలకిస్తాను, నేను వారి మొర్ర ఆలకిస్తాను, నేను వారి మొర్ర ఆలకిస్తాను. ఎప్పుడు ఆలకిస్తాడు? నీవు దేవుని సందులో విజ్ఞాపన చేయగలిగిన ఆత్మచేత నింపబడగలిగితే. అగ్ని లాంటి శ్రమలు వచ్చినా నీవు మొర్ర పెడుతూనే ఉండాలి, విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. శోధనలు వచ్చినా నీవు మొర్ర పెడుతూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుని సందులో దివారాత్రులు ప్రార్థన చేయగలిగిన అభిషేకం నీకు కలగాలి. నీవు మొర్ర పెట్టగలిగితే, విజ్ఞాపన చేయగలిగితే, నీవు స్తుతించగలిగితే, నీవు పరిశుద్ధ జనాంగంగా మార్చబడగలిగితే ప్రభు నీ ప్రార్థన ఆలకించి నీ మొర్రని వింటాగా ఆయన సిద్ధపడిన ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, నీకు వందనాలయ్యా. ఈ విధంగా ఈ దినాన మీరు ఈ కుటుంబంలో ఏర్పాటు చేయబడిన ఈ కూడికలో ప్రారంభించిన నాటి నుంచి ఇదిగో ఈ సమయం వరకు కూడా మీరు అధ్యక్షులే ఉన్నారు, ఆధిపత్యం వహించారు. మీ ఆత్మ సారథ్యంలో మీరు కృపగలిగి మీ హస్తం చాపి ముందుకు జరిగించారు. ప్రభు ఈ దినాన పాలు పంపులు పొందిన బిడ్డలను ఈ కుటుంబస్తులు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను వారి మొర్ర ఆలకిస్తాను అని మీరు నాయన తేటగా మీరు మాతో మాట్లాడే ప్రతి ఒక్క మాటను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామయ్యా. మేము ప్రతిరోజు కూడా కరుణను అందించే ఆత్మ, విజ్ఞాపన చేయగలిగిన ఆత్మ చదివి మేము నింపబడతాం. తండ్రి మా ఇంట్లో ఎల్లప్పుడు కూడా యోధావారి వలె
స్తుతించే వారిగా మేము బలశాలుగా మార్చబడతామయ్యా. యోసేపు సంతతి వలె పరిశుద్ధ కలిగిన జనాంగంగా రక్షణ పొందుకొని నీ రాకడ వరకు సిద్ధపాటు కలిగి నీ యొక్క నివాసాలు సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా మేము మార్చబడతాం ప్రభు. నీ మా ఎడల జాలిపడేట్లుగా మేము బ్రతుకుతామయ్యా. మా పట్ల కార్యాన్ని చేయవా, మా పట్ల కార్యాన్ని చేయవంటూ నీ సందులో వేడుకుంటే మీ బిడ్డలందరినీ దర్శించండి నాయన. వారు ఇదిగో ఈ రోజు నుంచి వారి నీ సందులో మొర్ర పెడతానని తీర్మానం చేసుకుంటుండగా ఈరోజు వారి తీర్మానాలు స్థిరపరచండి. వారు మొర్ర పెట్టేవారికి మీరు మార్చండి. వారి మొర్రను మీరు ఆలకించండి ప్రభు. కార్యాన్ని చేసి మీరు మహిమను పొందండి. మరొకసారి కుటుంబాన్ని బిడ్డలను దీవించి ఆశీర్వదించి పాలు పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపి బలపరచమని అది ఘనమైన కార్యాలు మీరు చేసిన దేవుడు మీకు మాత్రమే కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ అయ్యా ఇదిగో ఈ దినాన్ని ఆరాధనలో కుటుంబ కూడికలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను ప్రేమితులను దీవించి నీ రాకడ వరకు సిద్ధపరచమని దీని కొరకు ప్రయాసపడిన కష్టపడిన ఖర్చు పెట్టిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని పేరు పేరున నీ కృపకు నీ దీవెనకు వారసులుగా అర్హులుగా బిడ్డలందరినీ మార్చమని ఈ కొడుకులో పాల్పొంపు ప్రతి వానిపై నీ కనికిరాని దిగిరానిమ్మని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీరు కార్యాలు చేసినందుకే ఈ కృతజ్ఞతలు తెలియజేస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడిని ప్రభువుని యేసు క్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మన వల్ల ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన ఈ కుటుంబం కూడుకలో పాల్గొంపులు పొందిన ప్రతి వారికి కుటుంబస్తులకును కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.